అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఆఫీస్లో వివాదాలను సక్రమంగా పరిష్కరించడం అవసరం. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమస్య పోతుంది. ఈరోజు అదృష్టం మీతో ఉంటుంది. మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి. స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు. ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది. మొత్తానికి ఈరోజు ఒక స్త్రీ వల్ల మీకు అంత మంచి జరుగుతుంది. మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. ఈరోజు చివరి భాగంలో ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు. ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది. వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి వస్తుంది. మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు. మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు. మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. దాని కారణంగా కొంత మానసిక ఆందోళన ఉంటుంది. ఈరోజు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు. ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.